చాలా ప్రసార మాధ్యమాల ద్వారా మనం విన్నాము. మొన్న ఈ మధ్య రీసెంట్‌గా చూసాము. ఈ రత్నం ధరిస్తే మీకు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ అదృష్ట రత్నకాంతని ధరించండి అని చెప్పేసి చెప్తున్నారు. కింద కామెంట్స్ వచ్చేసి కాస్ట్ ఎంత? హౌ మచ్ అని అడుగుతున్నారు సార్. దీని గురించి మీ సమాధానం? అదే నేను ఈ మధ్యనే అదృష్టార్ అనే ఒక అదృష్టార్ రత్నాలయం అని వాడి పేరు రమణ్ లాల్ అంట. వాడికి కనీసం అక్షరాలు పలకడం రాదు. వాడు మంత్రోచ్చారణ చేస్తాడు, మంత్ర దీక్ష ఇస్తాడు, బీజాక్షరాలంట ఒళ్ళి వేస్తాడంట. వాడి దగ్గర ఉన్నటువంటి కనీసం 1300, 1400 రూపాయలు విలువ కూడా చేయనటువంటి రాళ్ళు రత్నాలు 1,50,000 రూపాయలు మినిమం. 56,000, 1,56,000, 1,16,000, 50,000 ఇలా లక్షల రూపాయలు అమ్ముతూ ఉంటాడు. దాని వాల్యూ ఎంతరా అంటే దానికి రీసేల్ వాల్యూ కూడా ఉండదు. మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఎంతో అంతో రీసేల్ వాల్యూ ఉంటుంది, దానికి అది ఉండదు. గ్యారంటీ ఉండదు, ఏమీ ఉండదు. రత్నము ఒక మంత్రము ఇచ్చి ఇదిగో నీ ప్రాబ్లం విత్ ఇన్ 1 వీక్ సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అమ్ముకుంటా ఉన్నాడు ఈ రమణ్ లాల్ లాంటి వాడు. రమణ్ లాల్ ఒక్కడే కాదు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం భగవద్గీత. గీత పట్టుకోకపోతే ఇలాగే ఉంటుంది మన రాత. ప్రాబ్లం వచ్చిందన్నప్పుడు సొల్యూషన్ కూడా నీకు ఉంటుంది. ఎవడికి ప్రాబ్లం లేదు? కృష్ణుడికి లేవా? రాముడికి లేవా? వాళ్ళు సాక్షాత్తు కృష్ణుడైతే సాక్షాత్ భగవంతుడు, రాముడు సాక్షాత్ విష్ణు అంశ. మరి వాళ్ళు ఎంత కష్టాలను ఫేస్ చేశారు? ఎక్కడైనా ఒక్కరోజు సుఖం అనుభవించారా వాళ్ళు? కృష్ణుడైతే అవమానాలే. ఎంతమంది రాక్షసులు ఆయన్ని నిత్యం పుట్టినప్పటి నుంచి చంపాలని చూశారు కృష్ణుడిని. చంపేస్తాను పూతన సంహారం అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. చివరాఖరి వరకు ఎన్ని రకాల అవమానాలు భరించాడు ఆయనకి ఏం అవసరం? అందులో అర్జునుడికి ఈయన సారథి కదా, యుద్ధరంగంలో ముందుకు అలా వెళ్తూ ఉంటే అంటే ఎంత భగవంతుడు అనేవాడు ఎంత కింద ఉండి మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, అలా ఎన్ని కష్టాలు అనుభవించాడు. అలా చూసుకుంటే మనం కూడా కష్టాలు అనుభవిస్తాం. ఎందుకంటే మనం అనుభవించడానికే వచ్చాం, దుఃఖం అనుభవించడానికి వచ్చాం. ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది దుఃఖమే. ఆ విషయాన్ని ఎవడు గుర్తుపట్టలేకపోతున్నారు అన్నమాట. శాశ్వతంగా ఉండేది దుఃఖమే. అది ఎప్పుడైతే అంటే మనం ఎలా అనుకుంటామంటే మొత్తం అంతా ఉన్నది చీకటేనండి. చీకటిని దుఃఖంగా అనుకుందాం. సూర్యుడు వస్తే సూర్యకాంతి వల్ల వెలుగు వస్తుంది. దాని అర్థం అక్కడ చీకటి లేదని కాదు. దుఃఖం శాశ్వతమైంది కాబట్టి మనం అనుభవించాలి. అనుభవించేంత కష్టాలే మనకి ఇస్తాడు భగవంతుడు. చాలా దయగలిగిన వాడు అంటారు కదా. అందుకనే ఇలాంటి రాళ్ళు రత్నాలు అనే కనెక్షన్ అక్కడికి వెళ్ళిపోయింది. రాళ్ళు రత్నాలు అమ్మేవాళ్ళని నమ్మకూడదు అంటే భగవద్గీతని నమ్మాలి. గీత నమ్ముకోవడం కంటే భగవద్గీతని నమ్ముకోవడం. ఇంతకుముందు అన్నారు కదా సేల్ ఎంతండి? మహా అయితే మనకి గీతా ప్రెస్లో 100 రూపాయలకు వచ్చేస్తుంది. 10 రూపాయల చిన్న పుస్తకాలు కూడా ఉంటాయి. చాలా 10 రూపాయలు నువ్వు చదువుకొని 10 రూపాయల భగవద్గీతలో నువ్వు చదువుకుంటే ఇలాంటి రమణ్ లాల్ లాంటి అదృష్టాలు లాంటి ఈ రాళ్ళు రత్నాలు రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకి లక్షలు పోయాల్సిన అవసరం లేదు. పాపం చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళే పోగేసుకొని డబ్బులు. వాడు చెప్తున్నాడు, ఆ దరిద్రుడు రమణ్ లాల్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే, ఆ చెత్త డాష్ గాడు, మీ దగ్గర డబ్బులు లేవనుకోండి టెన్షన్ పడకండి, బంగారం ఉంటుంది కదా తాకట్టు పెట్టి తీసుకురండి. నేను రత్నం ఇస్తే ఆ బంగారంతో పాటు ఇంకొక 10 కేజీలు బంగారం మీకు వస్తుంది అంటాడు. అన్ని కేజీల్లోనే ఉంటుంది, గ్రాముల్లో కూడా ఉండదు. సో వీళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్తో కట్టుడు కథలతో అమాయకుల్ని మోసం చేస్తున్నారు. అది హిందూ ధర్మం, అది కాదు. సనాతన ధర్మం అది కాదు. మనదంతా వికాసం, విజ్ఞానం, మనదంతా సైన్స్. వీళ్ళందరూ న్యూసెన్స్, నాన్ సెన్స్. ఈ రమణానంద మహర్షి గురించి ఒక్కసారి చెప్పండి సార్. అంటే మీరు వారికి వ్యతిరేకమా లేకపోతే? వాడి ఫ్యాన్ నేను యాక్చువల్గా. నాకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా కూడా నేను వాడి ఫ్యాన్ని. వాడిని ఎందుకంటానంటే నాకు అంత క్లోజ్ అనమాట. ఇప్పుడు కదా ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి వాడి మీద ఫైట్ చేస్తున్నాను. వాడి ఫ్యాన్ కాబట్టి నాకు రైట్ ఉంటుంది. ఇప్పుడు అభిమానులు నచ్చిన సినిమా తీయకపోతే హీరో మీద కూడా రియాక్ట్ అవుతారు కదా. అట్లా మీరు అన్నారు మహర్షి అని, ఎట్లా అయ్యాడు? జగద్గురు ఎట్లా అయ్యాడు? అసలు రమణానంద ఆ పేరు ఎట్లా వచ్చింది అడిగి? వెంకటరామయ్య ఏదో, గూడూరు వెంకటరామయ్య ఏదో పేర్లు మార్చేసుకొని సెటప్లు మార్చేసి గెటప్లు మార్చేసి స్వామీజీలు అయిపోయి, వీళ్ళు స్వామీజీలు కాదు సన్నాసులు. అందుకనే నేను సనాతన ధర్మంలో సన్నాసులు అన్నాను. ఇలాంటి సన్నాసులు బోల్డ్ మంది ఉన్నారు. మన గల్లీ కూడా కనిపిస్తాడు. నిలువునామో అడ్డనామో ఒకటి పెట్టేసుకొని ఏదో ఒకటి రకరకాల కొత్త నామాలు పెట్టేసుకొని మనకు మాత్రం పెట్టే వేరేవి. సో వాళ్ళ బారిన పడకుండా ఉండడానికి అని చెప్పేసి
మేము ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాం. అందులో మనవాడు ఒకడు రమణానంద. సో రమణ లోడెత్తాలరా అని అప్పుడప్పుడు ఆయన్ని చెప్తా ఉంటాను. ఎందుకు అంటే ఆయన ఎత్తిన లోడు ఇంతవరకు దించట్లేదు, కొత్త లోడ్ ఎత్తట్లేదు, జనాల్ని మోసం చేసేటటువంటి లోడ్లో ఉన్నాడు ఆయన. 24 గంటలు అదే పని. ఇప్పుడు కొత్తగా శ్రీచక్రాల ప్రతిష్ట అంటే ఇది శ్రీచక్ర ప్రతిష్టాపనకర్త అంట. అంటే ఈయనకు ముందు శ్రీచక్రం లేదు, దాని కొలతలు రాంగ్ ఉన్నాయంట, కొత్త కోకగా చేస్తున్నారు. సిమెంట్తో విగ్రహాలు ఇలాంటివి చేసి వ్యాపారాలు. ఇప్పుడు మీరు మహర్షి అన్నారు అశోకాళ్ళు బాబాని, ఎలా అయ్యాడు? జగద్గురు అంట వాడు, ఎలా అయ్యాడు? సో ఈ రమణానంద ఒరిజినల్ పేరేంటి, ఆయన పూర్వాశ్రమం ఎలా ఉండేది, గురువు ఎవరు, ఇవన్నీ మనం గమనిస్తే అతను ఒక నకిలీ అని తెలిసిపోతుంది. ఇలాంటి పౌండ్రక వాసుదేవులు మన చుట్టూ చాలామంది ఉంటారు, అంటే నకిలీ కృష్ణులు అన్నట్టు. అంటే కృష్ణుడు ఉండే టైంలో కూడా పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుడే అంటే కృష్ణుడు అతన్ని సంహరిస్తాడు. నకిలీ ఉండకూడదు అనేది దాని అంతరార్థం. సో ఈ నకిలీ గాళ్ళ వల్ల ఏమవుతుంది, నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇదే సనాతన ధర్మం అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ధర్మం పట్ల నిత్యము దాడి చేసేవాళ్ళు ఇలాంటి ఫేక్ వెధవల్నే ఇదేరా ఇంతేరా సనాతన ధర్మం అంటారు. మన సృష్టి క్రమాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి వేదంలో ఉంటుంది. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది చెప్పబడేది. మొన్న చెప్పారు 82 పాయింట్ ఇంత అని, దగ్గరగా చెప్పారు. అంటే మనతోనే చెప్తే మన దగ్గర అంటే మనం ఎంత చెప్పామో అంతే చెప్తే కాపీ కొట్టేసినట్టు అయిపోతుంది కదా అని. సో మనం అంత తెలివైన వాళ్ళం, అది మన సనాతన ధర్మం. కానీ ఇలాంటి సన్నాసుల వల్ల ఏమవుతుంది, అందుకని మేము ప్రతిఘటించాం. ఇది ఇప్పటిది కాదు, ఒక 6 years నుంచి ఇదిగాడి మీద ప్రతిరోజు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ మీడియా విభాగంలో ఉన్న మా హక్కుల పరిధి మేరకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే అతడు మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఎస్, మేము దానికి అలాంటి వాడికి భయపడిపోతే ఇంకా మేము ధర్మము దేశం అని మాట్లాడడం ఉత్త కబుర్లు అయిపోతాయి. ఇతను చేస్తున్న మోసాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి భరతవర్ష ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, సనాతన ధర్మంలో సన్నాసులు అని. ఒకసారి చూడండి. నేను చెప్పింది అబద్ధము అయితే మీరు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. ఎంత ప్రమాదకరమైనటువంటి సన్నాసో తెలుస్తుంది. సో ఇలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మీద ఫైట్ చేస్తాం. వీడొక్కడే కాదు. సో వీడు ఎలా ఫీల్ అయ్యాడంటే వీడు వాడు అన్న ఫీల్ అవుతున్నాడు. మనకు బాగా క్లోజ్ వాడు. సో క్లోజ్గా ఉండేటప్పుడు వీడు వాడు అన్నంలో తప్పే ఉంది. సో అతను ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు మా మీద, మేము ఎలా చేయాలో అలా చేస్తాం, నేను దైవికంగా ఏం చేయాలో అది చేస్తాను, వాడికే కాదు వాడి కుటుంబానికి కూడా ఉంటుందని. అంటే వీడు చేతబడులు చేస్తాడు. అంటే ఈ సన్నాసి, వీడికి పెరిగిన కొవ్వుని కరిగించుకోలేని ఈ సన్నాసి మా మీద చేతబడి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ సమస్యలు ఉంటాయి కదా, ఇలా కిందకి వెళ్తున్నప్పుడు ఒక దెబ్బ తగులుతుంది. ఈ రమణగాడిని అన్నావు కాబట్టి తగిలింది అని అనుకుంటే అది మన గ్రహపాటు, అది మన ఆలోచన స్థితి. అది ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. వీడేం చేస్తాడు, 5 సంవత్సరాల్లో నీ పని అయిపోద్దిరా అంటాడు. మరి 5 సంవత్సరాలు ఎందుకురా, నువ్వు చేయగలిగేవాడు ఇప్పుడే చేయాలి అంటే దాని అర్థం ఏంటి, 5 సంవత్సరాలు ఎవరికైనా ఏదో ఒక కష్టం వస్తుంది కదా. ఇలా జనాల్ని భయపెట్టి మాయపెట్టి వీడు చాలా మోసం చేస్తున్నాడు. 100 కొలది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, సొసైటీల పేరిట, ట్రస్ట్ల పేరిట. ఎవరు వీళ్ళంతా, అదేదో సినిమాలో ఎవర్రా మీరంతా అన్నట్టు అడుగడుగుకి ఒక దొంగ బాబా నామాలు పెట్టేసుకుని రకరకాలవి మనకి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. దయచేసి ఇటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఛానల్లో ఉన్నటువంటి ఆ ప్లేలిస్ట్ని చూడండి, భరతవర్ష ఛానల్లో.